హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. నేను మీ పద్మావతి. ఎన్ని రోజుల నుంచి నేను టాక్స్ ఏంటనేది వింటున్నాను కానీ యూట్యూబ్లో బ్రహ్మానందం గారిని ఎందుకు తిడుతున్నారు అనుకుంటున్నాను కానీ అసలు వీడియో జోలికి వెళ్ళలేదు. ఆయన ఏం మాట్లాడారో నేను వినలేదన్నమాట. ఇంతకీ విషయం ఏంటంటే ఆయన మనుచరిత్రని తప్పుపట్టారంట. ఇంతకీ మనుచరిత్ర అంటే కూడా ఏంటో నాకు తెలియదు ఇంతకాలం. మనుచరిత్ర అనేది ఒక గ్రంథం అని, అందులో కొన్ని అంశాలు పొందుపరచబడ్డాయని నాకు తెలీదు. బ్రహ్మానందం గారు మాట్లాడడం వల్లే ఆ మనుచరిత్రలో ఏం రాసిందో ఆడవాళ్ళ గురించి బయటపడింది. ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళందరికీ ఆ విషయాలు తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస వచ్చేస్తుంది అన్నమాట. ఏం రాసింది, ఏం చెప్పారు, ఎందుకు ఇలా బ్రహ్మానందం గారిని తప్పు పడుతున్నారు అని చెప్పి. ఇంతకీ బ్రహ్మానందం గారిని తప్పు పడుతున్నారు అంటే మరి ఇక నుంచి ఆయన వ్యాఖ్యానాలు విన్న వాళ్ళందరూ కూడా ఇక నుంచి ఆడవాళ్ళందరూ తిరగబడతారేమో, తిరగబడడం మొదలు పెడితే మన మగజాతి ఏమైపోద్ది అని ఈ మగాళ్ళ బాధ అన్నమాట. అందుకని చెప్పి అంతే తప్పితే వాళ్ళ బాధ వేరే ఏం కాదు. ఎందుకంటే ఆడవాళ్ళకి విషయ పరిజ్ఞానం ఎక్కువైపోయింది అనుకోండి, ఆడవాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారనుకోండి, వీళ్ళ బ్రతికేందుకు పనికిరాదు. మరి అది విషయం. అందుకని ఇప్పుడైనా సరే పురాణాలు కావచ్చు, లేదంటే ముఖ్యమైన పుస్తకాలు కావచ్చు, విజ్ఞానాన్ని పెంచే పుస్తకాలు చదవడం మొదలు పెట్టండి. చదివి తెలుసుకుని ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం అని తెలుసుకుని అలా మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మన నెత్తి మీద రుద్దేసిన సిద్ధాంతాలని భరిస్తూ ఏడుస్తూ మనం జీవితాన్ని గడపడం అనేది చాలా దుర్భరం, చాలా అన్యాయం కూడా. ఒక ఆడదాన్ని ఎంత నీచంగా అడగదొక్కాలని చూసారో ఆ మనువు అనేవాడు, మరి వాడికి మరి ఆడదంటే ఎలా కనిపించిందో, కానీ వాడు పుట్టింది కూడా ఒక ఆడదానికని వాడికి అసలు జ్ఞానం లేదనుకుంటా. అసలు జ్ఞానంతో రాశాడో అజ్ఞానంతో రాశాడో ఆ గ్రంథం నాకు తెలీదు. మనుచరిత్ర, మనుస్మృతి, చెత్త స్మృతి అన్నమాట అది. అలాంటి వాటిని చెత్త స్మృతులుగానే గుర్తుంచుకోవాలి, మనుస్మృతులుగా కాదు. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చూడలేదు బ్రహ్మానందం గారు ఏం చెప్పారు, అసలు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఇలా యూట్యూబ్ ఛానల్లో ఇలా వివాదాలు పెరుగుతున్నాయి అనేది నేను అసలు పట్టించుకోలేదు. మనుచరిత్ర అంటే ఏంటో, అందులో ఏముందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాను అన్నమాట. చెత్త చరిత్ర అని, మనుస్మృతి చెత్త స్మృతి అని నాకు ఇప్పుడు అర్థమైంది. మరి మగవాళ్ళందరూ తిరగబడుతున్నారంటే తిరగబడరా? ఎందుకంటే అదంతా అందరికీ అవగతం అయిపోయి అందులో ఉన్న విశేషాలు ఏంటి, ఏం పొందుపరచబడ్డాయి అనేది ఆడవాళ్ళకి తెలిసిపోయిందంటే మరి ఆడవాళ్ళు తిరగబడతారు కదా. ఆడవాళ్ళు తిరగబడితే మగాడికి మనుగడ ఉండదండి. నిజంగా ఇది తెలుసుకోవాలి చాలామంది. మరి ఎన్ని అంశాల్లో స్త్రీని గుచ్చి ప్రతి అంశాన్ని, స్త్రీని ప్రతి అవయవాన్ని బట్టి, మనసును బట్టి, పుట్టుకను బట్టి అడుగడుగున అవమానించే ఒక స్త్రీ గురించి ఆ మనువు రాశాడు తప్పితే అంతకు మించి ఏం లేదు. మరి అప్పుడు ఆ గ్రంథాన్ని ఎవరో చదవలేదేమో, చదివితే కనీసం ఆయనకు బుద్ధన్నా చెప్పును. మరి ఇది ఏ కాలం నాటి గ్రంథం అనేది నాకు తెలీదు, ఈ మనువు ఏ కాలం నాటి వాడు అనేది కూడా నాకు తెలీదు. ప్రతీది కూడా ఆడవాళ్ళ నెత్తి మీద రుద్దేశారు అంతే. ఇప్పటికైనా పుస్తకాలు చదవండి, పరిజ్ఞానాన్ని పెంచుకోండి. ఏది నీతి, ఏది అవినీతి, ఏది ధర్మం, ఏది అధర్మం, అసలు ధర్మం అని ప్రచారం అయింది అంతా ధర్మమేనా, అసలు నీతిగా ప్రచారం చేయబడ్డదంతా నీతేనా, అందులో అన్యాయం ఉందా, అందులో అధర్మం ఉందా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన నెత్తి మీద ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ ఇష్టాలని రుద్దేసేసి ఇలాగే బ్రతకండి అని ఆడవాళ్ళని నిర్దేశిస్తే చివరికి ఆడవాళ్ళు తిరగబడితే వాళ్ళకు మనుగడ ఉండదు. ఇప్పటికైనా సరే అది బయటకు వచ్చినందుకు బ్రహ్మానందం గారిని చాలా హర్షించాలన్నమాట. కానీ మనువు అనేవాడు ఆడవాళ్ళని ఎలా బ్రతకాలని నిర్దేశించాడో ఇది చెప్పింది యూట్యూబ్ ఛానల్స్లో చాలా మగవాళ్ళేనండి. వాళ్ళని మెచ్చుకోవాలి కూడా. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే చాలా తప్పుడు ప్రచారం. ఆ తప్పుడు ప్రచారంలో ఆడవాళ్ళని కరిగిపోయిన కొవ్వొత్తిలాగా, అంటే కరిగిపోయే కొవ్వొత్తిలాగా ఆడదాన్ని బ్రతకమన్నాడు. మగాడి ఉక్కుపాదంతో ఆడదాన్ని పనికిరాని దానిలా నేలకేసి తొక్కేసేటట్లు మనువు రాశాడు. వాడు రాశాడు, వీళ్ళు అవలంబించారు, ఆడవాళ్ళు బలైపోయారు. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి.